హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్ అయితే అవుతుంది కదా ఒక నోటిఫికేషన్. దానికి సంబంధించిన రిజల్ట్స్ అనేది మనకు త్వరలో రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి మా ఛానల్లో చెక్అవుట్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో ఏంటంటే పోస్టల్ జీడీఎస్లో మనకు 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే పోస్ట్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి బీపీఎం, సెకండ్ వచ్చేసి ఏబీపీఎం, అలాగే థర్డ్ వచ్చేసి డాక్ సేవక్ అన్నమాట. ఇందులో ఈ వీడియోలో ఏంటంటే బీపీఎం సంబంధించిన శాలరీ ఏ విధంగా రాబోతుంది, అంటే మనకు మంత్లీ ఏ విధంగా ఉంటుంది శాలరీ అనేది, పే స్లిప్ అనేది మీకు డైరెక్ట్గా మీకైతే చూపిస్తాను మన సబ్స్క్రైబర్ నుంచి తీసుకొని. ఏంటంటే మనకు ఈ శాలరీ అనేది మనకు చాలా తక్కువ ఉంటుంది కదా బీపీఎంకి సంబంధించి. అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లోనే శాలరీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకు ఫ్రీగా జాబ్స్ వచ్చేది కదా, అంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా కానీ ఎటువంటి ఏది లేకుండా ఇంటర్వ్యూ లేకుండా కానీ డైరెక్ట్గా మనకు అప్లై చేసుడుతోనే మెరిట్ లిస్ట్ తీసి మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కదా. ఆ జాబ్లకు ఏ విధంగా శాలరీ ఉంటుంది అని చాలామంది కూడా డౌట్స్ అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ మేరకు వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియోస్ అనేది చేయకూడదు, పే స్లిప్ సంబంధించిన వీడియోస్ అనేది యూట్యూబ్లో చేయకూడదు. ఎనీవే మీకోసం సబ్స్క్రైబర్స్ కోసమే ఉద్దేశంతో మాత్రమే వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరూ కూడా పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్టప్ ఉండేది. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే ఫిబ్రవరి మంత్ సంబంధించిన శాలరీ స్లిప్ అన్నమాట మన సబ్స్క్రైబర్ది. అంటే మన సబ్స్క్రైబర్ది లాస్ట్ ఇయర్ మనకు లాస్ట్ నోటిఫికేషన్కి జాబ్ అయితే రావడం అయితే జరిగింది అతనికి అదర్ స్టేట్స్లలో. అతను వచ్చేసి ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీ అయితే చేస్తున్నారు. అతనికి ఒక మెసేజ్ చేసుడుతోనే అతను పంపించడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఈ శాలరీ స్లిప్స్ అనేది ఎవరు కూడా పంపించకూడదు, ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత కూడా. ఇక్కడ దీనికి సంబంధించిన నేమ్ కానీ అన్నీ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. ఇది దానికి సంబంధించిన బీపీఎంకి సంబంధించిన శాలరీ స్లిప్. ఇక్కడ ఫస్ట్ అలవెన్స్ సంబంధించి చూసుకుంటే బేసిక్ పే వచ్చేసి 12,740 రూపాయలు. అండ్ డియర్నెస్ అలవెన్స్ వచ్చేసి 6,752 రూపాయలు. అండ్ ఆఫీస్ మెయింటెనెన్స్ అలవెన్స్ వచ్చేసి 250 రూపాయలు. మీకు ఓవరాల్ ఇక్కడ మీరు చూసుకుంటే 19,742 రూపాయలు అయితే ఉండడం అయితే జరుగుతుంది శాలరీ అన్నమాట. దీంట్లో కటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎస్డిబిఎస్ సంబంధించి 300, ఈడీ వచ్చేసి 50 రూపాయలు. ఓవరాల్గా మీకు 350 రూపాయలు అయితే కట్ అవడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ యూనియన్ సంబంధించి 30 రూపాయలు అయితే కట్ అవడం అయితే జరుగుతుంది. మీకు ఓవరాల్గా బ్యాంక్ అకౌంట్లో ఎంత పడుతుంది అంటే 19,362 రూపాయలు అయితే ఫిబ్రవరి మంత్ సంబంధించిన మన సబ్స్క్రైబర్కి అయితే పడడం అయితే జరిగింది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు కింద లాస్ట్కు 19,362 రూపాయలు మన సబ్స్క్రైబర్స్కి ఫిబ్రవరి మంత్లో అయితే పడడం అయితే జరిగింది ఆల్రెడీ. ఇది సంబంధించిన పే స్లిప్ సంబంధించిన చూసుకుంటే మాత్రం బీపీఎంకి వచ్చేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే అన్ని బ్రాంచ్ బీపీఎంలకు ఇదే శాలరీ ఉంటుందంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ని బట్టి అయితే ఉండడం అయితే జరుగుతుంది. మీరు వర్క్ చేసే టైమింగ్ బట్టి కూడా ఉండడం అయితే జరుగుతుంది. కొందరికి 18,000 పడవచ్చు, కొందరికి 20,000 పడవచ్చు, కొందరికి 22,000 పడవచ్చు. అంటే మీరు చేసే టైం బట్టి కూడా ఉంటుంది. అలా మీరు పెట్టే లీవ్స్ కానీ మీరు రెగ్యులర్గా చేస్తున్నారా లేదా అన్ని బట్టి కూడా వాళ్ళ శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇది సంబంధించిన ఫిబ్రవరి సంబంధించిన శాలరీ స్లిప్ అన్నమాట. అండ్ ఏబీపీఎం వచ్చేసి మీకు 15,000 నుంచి ఒక 16,000 దాకా వస్తుంది. అండ్ డాక్ సేవక్ కూడా అంతే 15,000 నుంచి 14,000 ఆ మధ్యలో అయితే రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన శాలరీ స్లిప్ అనేది అవసరం లేదు, తక్కువనే ఉంటుంది. ఒక 15,000 16,000 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది సంబంధించిన శాలరీ స్లిప్స్. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇంత పెద్ద వీడియో. ఇంకా నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. లేదంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.